అయ్యే నకిలీరా బాబట్టే, బిడ్డే నకిలీ 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 అన్ని నకిలీ. ఆమె కులంతో పాటు మతాన్ని కూడా అగౌరవపరుస్తా ఉంది. ఇవాళ ఎందుకు కేకలేస్తున్నారంటే కడియం అంటే కడియంకి తగిన మిన్నడు రాజన్నని చూస్తున్నారు, ఎదురు చూస్తా ఉన్నారు. సవాల్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం సిగ్గు శరం ఉండేది ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. చూసుకుందాం రా, వస్తావా? ఏదో సుప్రీంకోర్టు గురించి కాదు మాట్లాడేది. నీ ఆత్మకు తెలుసు నువ్వు ఎక్కడ పుట్టావో, మీ అయ్యకు తెలుసు నువ్వెవరివో, మీ అవ్వకు నిజంగా తెలుసు ఎవరివో. నీ అన్నదమ్ములను ఎన్డీఏ పరీక్ష చేస్తే డిఎన్ఏ పరీక్ష చేస్తే కుల్లం కుల అన్నదమ్ముల డిఎన్ఏ చేయాలి. నీ డిఎన్ఏ పరీక్ష చేస్తే కుల బయటపడుతుంది. సుమోటోగా తీసుకోండి కేసు సవాల్ చేస్తా ఉన్నాను. ఎందుకోసం ఈ మాట అంటుందంటే బాధ. నేను ఆ మాట అనకూడదు కానీ ఊంచితే నేను వదిలేస్తే ఇవాళ ఏకైపోయిండు. కడియం శ్రీ గారికి మాత్రం సవాల్ చేస్తా ఉన్నా, నీకు సిగ్గు శరం అంటే వెంటనే రాజీనామా చేయి. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా సెడుగుడు. అవకాశాలు అందరికి వచ్చినాయి. డాక్టర్ రాజయ్య గారికి అవకాశం వచ్చింది, 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అరువు రమేష్కి అవకాశం వచ్చింది, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. పసునూరి దయాకర్ గారికి అవకాశం వచ్చింది, 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయ్యారు. అవకాశాలు వచ్చినప్పుడు ఎవరైతే జాగ్రత్తగా వాటిని కాపాడుకున్నారో, ఎవరైతే ఆ అవకాశాన్ని ప్రజల కొరకు ఉపయోగించుకున్నారో వాళ్ళు రాజకీయాలలో చాలా రోజులు ఉంటారు. కానీ అవకాశాలు దుర్వినియోగం చేసుకొని మళ్ళీ అవకాశం రాకపోతే దానికి కారణం కడియం శ్రీయర్ అని చెప్తే దానికి నేను బాధ్యుని కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజల అభిమానం మీకుంటే, రాజకీయ పార్టీలలో మీకు గుర్తింపు ఉంటే తప్పకుండా ఆ రాజకీయ పార్టీలు మీరు గుర్తించి మీకు సముచితమైన స్థానాన్ని కల్పిస్తాయి. విచిత్రమైన విషయం ఏంటంటే పార్టీలో చేరదామని పోతే నువ్వు రావద్దు అని తిరస్కరించిన పరిస్థితులు మనం గమనించాం. అంతేకాకుండా మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీలో చేరదామని పోతే అభ్యర్థి ప్రకటన రోజు నువ్వు ఇక్కడికి రావద్దు, అక్కడెక్కడో ఆగమని ఆపిన విషయాన్ని మనం గమనించాం. ఇవన్నీ మీరు ఎదుర్కొంటున్న అవమానాలు కాదా? అది మర్చిపోయి ఇక ఒక్కొక్కరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక ఆయన తొడగొడుతున్నాడు, ఒక ఆయన మీసం తిప్పుతున్నాడు, ఒక ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు, ఒక ఆయన నన్ను పాతాళానికి తొక్కుతా అంటున్నాడు. ఈ అహంకార మాటలే కదా మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాయి. మీ అహంకారం మాటలు వినే కదా ప్రజలు మిమ్మల్ని పాతాళానికి దొక్కారు. అరే రై, మీరు పాతాళంలో ఉన్నారు, నేను భూమి మీద ఉన్నా అంటే నాకంటే కింద ఉన్నారు. మీరు పాతాళం ఉన్నోడు నన్ను దొక్కుతాడా, పైన ఉన్నోడు కింద దొక్కుతాడా? ఈ అహంకారం మాటలు మానుకోండి. ప్రజలకు ఏం చెప్తారో చెప్పుకోండి. ప్రజల మన్ననలను పొందండి. అభివృద్ధి గురించి మాట్లాడండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. ప్రజల మన్ననలను పొంది ఓట్లు సంపాదించే ప్రయత్నం చేయండి. కానీ వ్యక్తిగత విమర్శలకు దిగజారుడు మాటలు మాట్లాడి కుల ప్రస్తావన, మత ప్రస్తావన, ప్రాంతీయ ప్రస్తావన తెచ్చి ఇంకెన్ని రోజులు పాపం గడుపుకుంటారు? 30 ఏళ్ళ నుంచి నేను గన్పూర్లో ఉన్నా, 50 ఏళ్ళ నుంచి ఎస్సీగా నా సర్టిఫికెట్ను వాడుకుంటున్నా. ఈరోజు ఒకడు అంటాడు గన్పూర్ కాదని, ఈరోజు ఒకడు అంటాడు నేను ఎస్సీ కాదని. ఇంతకంటే దివానా ముచ్చట్లు ఇంకేమైనా ఉన్నాయా? ఇంతకంటే చౌకబారు మాటలు ఇంకేమైనా ఉంటాయా? అర్థం చేసుకోవాలి. నిజంగానే మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మీరు ఎలక్షన్ కమిషన్ ముందర పెట్టండి, రిటర్నింగ్ ఆఫీసర్ ముందర పెట్టండి, మీ యొక్క వాదన వినిపించండి, మీకు అనుకూలమైన తీర్పు తెచ్చుకోండి. అది ఏం చేయకుండా తొడలు కొడతాము, డాన్సులు చేస్తాం. ఏమైనా కళాకారులమా? ఆ రోజు కూలి ఇస్తే వచ్చి డాన్సులు చేయడానికి? ఏమైనా కళాకారులమా వచ్చి డాన్స్ మీద తొడలు కొట్టడానికి? బుద్ధి ఉండాలి, కాస్తంతరైనా ఇజ్జత్ కాపాడుకోవాలి. ఎవరెన్ని రకాల ప్రేలాపనలు చేసినా, ఎవరెన్ని రకాల మాట్లాడినా విజయము కాంగ్రెస్ పార్టీది. మే 13వ తారీఖు నాడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు.